హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది శ్రీ సాయి హనుమాన్ మందిర్. ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్ ధవళేశ్వరంలో ఉంది. లోపలికి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం ఇదంతా. నేను వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేసేశారు. అయినా సరే దేవుడిని దర్శించుకుందాం, ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. ఈ లోపల మనకి ఎదురుగుండా కనపడేది సాయిబాబా వారి మందిరం. ఇదేమో కాలభైరవ స్వామి మందిరం. శ్రీ కాలభైరవ సాయి మందిరం. ఈ టెంపులొచ్చేసి కాలభైరవ స్వామివారి మందిరం. మనకిక్కడ కాలభైరవ స్వామివారి దర్శనం జరుగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి టెంపుల్‌కి లోపలికి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇదంతా టెంపుల్ వ్యూ. దత్తాత్రేయ స్వామివారి దర్శనం జరుగుతుంది. ఇది దత్తాత్రేయ స్వామివారి విగ్రహం. దత్తాత్రేయ స్వామివారు. ఈ చెట్టు చూసారా? ఈ చెట్టు పేరేంటి? చాలా సార్లు మాక్సిమం సాయిబాబా టెంపుల్స్‌లోనే చూసాను ఈ చెట్టు. ఆ చెట్టు పేరేంటో నాకు కమెంట్ సెక్షన్‌లో తెలిసిన వాళ్ళు మెన్షన్ చేయండి. విగ్రహాలున్నాయి చూసారా అక్కడ మెయిన్ రోడ్ పక్కన. ఇక్కడ కాలభైరవ మూలమంత్రము మరియు దత్తాత్రేయ స్వామివారి మంత్రం రాసి ఉంది. ఇది చెట్టు. ఇదేం చెట్టో తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. బావుంది గదా! టెంపులు ఆహ్లాదకరంగా. పచ్చని మొక్కలతో చిన్నగా ఉన్న టెంపుల్ బావుంది చూడ్డానికి. ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెద్దదుంది. ఇది మనకి పక్కన మెయిన్ రోడ్ మించి కానీ ధవళేశ్వరం బ్యారేజ్ మించి వెళ్తుంటే కనపడుతుంది ఈ పెద్ద విగ్రహం. ఆంజనేయ స్వామి వారిది. రోడ్డు పక్కన మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఆ ఎదురుగుండా మనకు కనపడేది ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడ విగ్రహాలు చూసారా? ఆ ముసుగు వేసిన విగ్రహం ఎవరిది అని అడిగాను. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారిది. త్వరలో ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈ టెంపుల్‌లో దర్శనం అయిపోయాక దగ్గరలోనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచాయతనాలయము, అట్లానే సీతారామాలయం కూడా ఉంది. దగ్గరే కదా అని అవి కూడా దర్శించుకుందామని వెళ్ళాము. ఇది సీతారామాలయం. ఇది 1971 ఆ టైంలో కట్టిన గుడి అంట. చాలా పురాతనమైనది కానీ బావుంది గుడి. మరి శిథిలావస్థలో అది లేదు, బావుంది. కొత్తగా పెయింట్స్ అది వేయడం వల్ల. ఇదంతా గుడిలో ఫ్రంట్ ఉన్న ప్రాంగణం. ఇక్కడసలు పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. అసలు ప్రశాంతంగా ఉంది. ఏ విధమైన సౌండ్స్ గాని ఏమీ లేవసలు. ఇది దత్తాత్రేయ స్వామివారు. ఇదంతా టెంపుల్ లోపల గుడికి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది ధ్వజస్తంభం. ఇదంతా గుడి మండపం ప్రాంగణం. ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసేశారు. క్లోజ్ చేసే టైం అయిపోయిందంట మేము వెళ్ళేటప్పటికి. ఇట్లా పక్క నుంచి వెళ్తే మనకి ఇట్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది పైన గుమ్మం మీద. చెట్లతో, పచ్చని చెట్లతో బావుంది గదా గుడి. చుట్టూ బ్యాక్ సైడ్ గూడా కొబ్బరి చెట్లతో. ఇదంతా గుడికి బ్యాక్ సైడ్ వ్యూ. అసలు నేను వీడియోలో చెప్పడం కన్నా అక్కడ మీరు స్వయంగా అనుభవించిన ఫీలింగ్ చాలా బావుంది. అసలు పిన్ డ్రాప్ సైలెంట్‌తో అసలు చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ వాతావరణం అంతా. మనకి ఏదో ఒకటి వినపడుతూ ఉంటుంది గదా! ఇంట్లో ఉన్నా సరే ఏదో ఒక సౌండ్స్ బయట నుంచి. కానీ ఇక్కడ ఏ విధమైన సౌండ్స్ వినపడలేదు నాకు. అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గుడి ప్రాంగణం మండపంలోకి రాంగానే ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి. తర్వాత రాముల వారి గుడి. ఆ గ్రిల్స్‌లోంచే నేను షూట్ చేశాను. ఎవరైనా ఉంటే లాక్ తీయమని అడుగుదాం అనుకున్నాను. అక్కడ ఎవరు కనబడలా.
చూసారా? రాముల వారు సీతా సమేత, లక్ష్మణ సమేత రామ సీతారామస్వామి వారి దర్శనం. తర్వాత గుడి బయటకొచ్చేసాక ఇది గుడి ఫ్రంట్ వ్యూ ఇదంతా. ఇట్లా మనం వెళ్తూ ఉంటే పక్కనే ఒక వైట్ టెంపుల్ కనబడుతుంది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో మీరు చూస్తారు. అసలు నేను ఆ ఆలయానికి వెళ్తాను, దర్శించుకుంటాను నాకు తెలీదు. ఏమో దైవ దర్శనం ఆ రోజు జరగాలని నాకు రాసిపెట్టి ఉందని తెలియకుండానే వెళ్ళాను. ఈ ఆలయంలో చాలా శక్తివంతమైన మనం ఏదైనా సంకల్పం అనుకున్నా నెరవేరుతదంట. అదంతా తర్వాత పంతులు గారు చెప్పారు. చాలా శక్తి ఉంది. చాలా దివ్య శక్తి ఉంది ఈ ఆలయంలో అని చెప్పి ఆయన అన్నారు. అంటే నాకు తెలియకుండా నేను ఆలయానికొచ్చాను. నాకు అర్థమైంది తర్వాత దర్శించుకున్నాక. ఈ ఆలయంలో సెమీ వృక్షం చాలా పురాతనమైనదనంట. అప్పటి కాటన్ బ్యారేజ్ నిర్మాణము నుండి ఈ చెట్టు వద్ద నాగుపాము నివసించి ఉండేదని అప్పటి ప్రాంతంలో నివసించే పశువుల కాపరులు ఈ చెట్టును ఒక శక్తి రూపంగా పూజిస్తూ మొక్కులు తీర్చుకునేవారంట. తర్వాత ఈ విధంగా శక్తి రూపంగా పూజలు చేస్తూ ఉండడం వల్ల అక్కడే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పంచాయతనాలయంగా ఇక్కడ రూపాంతరం చెందిందంట. గుడిలోకి వెళ్ళంగానే మనకి శివలింగం దర్శనమిస్తుంది. ఓం నమః శివాయ. అట్లానే ఇక్కడ ఈశ్వర ధ్యానం గోడ మీద శ్లోకాలు రాసున్నాయి. ఇక్కడ స్థల పురాణం కూడా రాసి ఉంది. భక్తులు తమ తమ సంకల్పాన్ని అనుసరించి విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, వివాహం, ఆరోగ్యం, సంతానం ఇట్లా వారి సంకల్పాన్ని బట్టి, కోరికలను బట్టి స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తే అనుకున్నవి అవుతాయని ఇక్కడ పంతులు గారు చెప్పారు. ఇది శ్రీ లలితాదేవి అమ్మవారి విగ్రహం, అమ్మవారి గుడి. చూసారా మనకి ఒక బర్డ్ కుయ్యడం అంటే అది కూడా వినపడుతుంది. అంత సైలెంట్‌గా ఉంది టెంపుల్ ఏరియా అంతా. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటే మనకి ఇక్కడ నక్షత్రవనం అని ఉంది. నక్షత్రవనం అంటే తెలుసు కదా అందరికీ. మన పుట్టుకను బట్టి పుట్టంగానే మన నక్షత్రం ఇది అని రాసేస్తారు కదా! అలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు, ఆ చెట్టు పేర్లతో ఉన్న వనం ఇది. బోర్డులతో సహా పెట్టారు అర్థం కావడానికి. అది ఏం చెట్టు, ఏ నక్షత్రానికి సంబంధించిన చెట్టు అనేది కూడా పెట్టారు. అందుకని దీనికి నక్షత్ర వనం అని పేరు పెట్టారు. ఇదంతా నక్షత్ర వనం. మనం పుట్టంగానే మనకి జాతకం ప్రకారం నక్షత్రం అని, రాశి అని రాస్తారు కదా! ఆ టైంలో ఏ వృక్షం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్షంతో పాటు వాటి పేర్లు, ఆ నక్షత్రం కూడా ఇక్కడ అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్ల పేర్లతో ఒక వనంలాగా ఏర్పాటు చేశారు అర్థం కావడానికి అందరికీ. చూసారా క్లియర్‌గా మెన్షన్ చేశారు ప్రతి బోర్డు మీద.
తర్వాత నక్షత్ర వనం దర్శనం అయిపోయాక అవన్నీ చూసాక మళ్ళీ లోపలికి ఎంటర్ అయితే గుడికి రైట్ సైడ్ వ్యూ ఇదంతా నక్షత్రవనం, ధవళేశ్వరం బ్యారేజ్ కాలనీ అంటారంట ఇక్కడ ఏరియాని. లోపలికొచ్చేసాక గుడిలో ఇది శమీ వృక్షం. ఇందాక శమీ వృక్షం మహత్యం గురించి చెప్పాను గదా! ఇక్కడ నాగబంధ ప్రతిష్ఠ అనేది హ్మ్, చాలా విశిష్టమైనదని పంతులు గారు చెప్పారు. ఇక్కడ ఏదన్నా డౌట్ ఉంటే మీకు అక్కడ బోర్డ్స్ మీద నంబర్స్ ఉన్నాయి. పంతులు గారికి చేసి కనుక్కోండి ఎవరికైనా ఏదన్నా డౌట్సు అట్లానే ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే. నాకు నాగబంధ ప్రతిష్ఠ అంటే ఏంటి అని అడిగాను. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇట్లా వాళ్ళనుకున్న సంకల్పాన్ని బట్టి కోరికలు నెరవేరడానికి, నెరవేరాక కూడా పూజల పూజలు అంటే హోమాలు అట్లా అక్కడ ఆచారాన్ని బట్టి చేపిస్తారంట. అట్లా చేయడం వల్ల మంచిది అని చెప్పి పంతులు గారు చెప్పారు నాకు. ఇక్కడ మనకి ద్వాదశ లింగాల ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు. గణపతి ధ్యానం, అట్లానే సుబ్రహ్మణ్య స్తుతి కూడా రాసి ఉంది ఇక్కడ గోడ మీద. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ వి గణపతికి చిన్న గుడి ఉంది. అక్కడ స్లిప్స్ చూసారా? వాళ్ళ కోరికలు రాసుకొని స్టూడెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళ సంకల్పాలు రాసుకొని పెట్టుకునే స్లిప్స్ అవి. చాలా సైలెంట్‌గా ఉంది గుడి మాత్రం. అసలు ఏ విధమైన సౌండ్స్ లేకుండా. మీన్స్ పొల్యూటెడ్ నాయిస్ సౌండ్స్ లేకుండా. ఓన్లీ పక్షుల కిలకిల రావాలు, చెట్లు, గాలి సౌండ్ తప్ప. ఇది స్వామివారు. శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పంచాయతనాలయంలో స్వామివారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనం. ముందు ఉన్నది నెమలి స్వామివారి వాహనం. ఇది ధ్వజస్తంభం ఏరియా ఇదంతా. బాగుంది కదా టెంపుల్. అప్పట్లో ఇక్కడ శమీ వృక్షం దగ్గర నాగపాము ఉండేదట. అప్పటి నుంచి చాలా శక్తివంతంగా ఉండడం వల్ల ఈ ప్రదేశానికి ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పేరు పెట్టడం జరిగింది ఈ టెంపుల్‌కి అని చెప్పారు. ఇదంతా వచ్చే దారిలో గౌతమి గోదావరి పాయ కనిపిస్తుంది. ఇదెప్పుడు వాటర్‌తో నిండి ఉండేది ఈ గోదావరి. ఎందుకో మరి ఇంకా సమ్మర్ రాకుండానే డ్రై అయిపోయి ఉంది. ఇదంతా గౌతమి గోదావరి పాయ. ఎక్కడ సముద్రంలో అంతర్వేది సముద్రంలో కలుస్తుందనమాట ఈ వాటర్ వెళ్ళి. ఇదొక పాయ. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చిన పాయ ఇది కూడా. దీన్ని గౌతమి పాయ అని పెట్టారు అప్పట్లో పేరు. నా వీడియోని ఇంత ఓపికగా వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.